కెడి పద, వాడు తప్పించుకోకముందే మనం పట్టుకుందాం. ఓకే జేడి. ఒరే, ఆ యామిని పోలీసులను తీసుకుని ఇన్స్టిట్యూట్కే వచ్చిందిరా. ఎందుకైనా మంచిది మీరు వెంటనే ఇక్కడికి రండి. నేను సేఫ్గా ఇక్కడ నుండి తప్పించుకున్నాక ఆ యామిని వాళ్ళ ఫొటోస్ని నెట్లో పెట్టేద్దాం. వాచ్మెన్ ఎక్కడున్నాడో కనిపించాడా? లేదు జేడి, ఆఖరిగా ఆఫీస్ దగ్గర చూసామని అన్నారు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. కెడి, వాడి టేబుల్ మీద కీస్ ఏమైనా ఉన్నాయా? ఇందాక నేను చూసినప్పుడు లేవు జేడి. ఛ! వాడి కోసమే మనం వెతుకుతున్నామని తెలిసిపోయింది కెడి. పారిపోతున్నాడు. నేను ఫ్రంట్ గేట్ దగ్గర చూస్తా, నువ్వు బ్యాక్ గేట్ దగ్గర చూడు. సరే జేడి. కదలాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. స్కూటీ ఆఫ్ చేసి కిందికి దిగు. ఆడపిల్లల్ని మాయ మాటలతో మోసం చేసి, బ్లాక్మెయిల్ చేసి, భయపెట్టి వాళ్ళతో ఇల్లీగల్ పనులు చేయించి మెల్లగా జారుకుంటే ఎలారా? నేనా? మేడం, మీరేదో పొరపాటు పడుతున్నారు మేడం. నాకు ఈ నేరాలకు ఏ సంబంధం లేదు. వాళ్ళ ఫోటోలు నేను తీయలేదు మేడం. నేను మార్ఫింగ్ చేయలేదు మేడం. ఫోటోల గురించి మేం కూడా చెప్పనే లేదు కదా. క్రిమినల్ కాదని క్రైమ్ గురించి అంత బాగా ఎలా చెప్పావ్రా? అమ్మాయిల ఫోటోస్ ఎక్కడున్నాయి చెప్పు. చెప్తా మేడం, చెప్తాను మేడం. ఇదిగోండి మేడం, ఈ ఫోన్లోనే మార్ఫింగ్ చేశాను. బ్యాకప్ ఎక్కడున్నాయి? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? నీ గ్యాంగ్ ఎవరో? ఎవరూ లేరు సార్. ఇదంతా నేనే చేశాను. అమ్మాయిలతో మంచిగా మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుని పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని మాత్రమే బెదిరించాను. వాళ్ళైతే పరువు కోసం ఏదైనా చేస్తారు, ఎవరికి చెప్పరు. ఒకవేళ దొరికిపోయినా మా వరకు రాకుండా వాళ్ళే తప్పించుకోగలరు. అందుకే ఇదంతా చేశాను మేడం. సరుకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. మేడం, అది ఇన్ని రోజులు మీ భయానికి కారణం వీడి లాంటి వాళ్ళు మన మధ్య చాలా మంది ఉంటారు. మన మౌనాన్ని అలుసుగా తీసుకుని మనకి తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. వెళ్ళిపోయిన 6 మంది ఇక్కడ ఉన్న యామిని, సుమతి కాకుండా మీలో కూడా ఇంకా వీడి కంట్రోల్లో ఉన్న వాళ్ళున్నారని మాకు తెలుసు. మీ భయమే వీడి లాంటి వాళ్ళ ఆయుధం. మీలో ఒక్కరైనా ధైర్యంగా ఎదురు తిరుగుంటే ఇవాళ సిటీలోకి మత్తు పదార్థాలు వచ్చేవే కావు. మీలాంటి స్టూడెంట్స్ వీడికి బానిసయ్యే వాళ్లే కాదు. మీకెవ్వరికి ఏమీ కాదు. మీ కండగా పోలీసులున్నారు. వీడిక మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఫోటోస్ కూడా మా ఆధీనంలోకి తీసుకున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అక్క అనొచ్చా? మీరు లేకపోతే మా జీవితాలు ఏమైపోయేమో మేడం. రేయ్ చూడు, నువ్వు భయపెట్టిన ధైర్యమే ఇవాళ నిన్ను పట్టించింది. నువ్వు అలసుగా తీసుకున్న ఈ ఆడపిల్లలే నిన్ను పట్టించారు. ఫ్యూచర్ లో ఎవరైనా ఇలా మీ ఫోటోస్ ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయండి. పోలీసులు మీకు సహాయం చేస్తారు. రమ్య మ్యామ్, అందరినీ తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకుని పంపించేయండి. ఓకే మ్యామ్. రండి, వెళ్ళండి. రేయ్ చెప్పరా,
నీ గ్యాంగ్ ఎక్కడున్నారు? ఎక్కడి నుంచి నీకు సరుకు వస్తుంది? చెప్పు చెప్పురా. చెప్పు చెప్పు చెప్తాను సార్, చెప్తాను చెప్తాను చెప్పు సార్. చెప్పు. అది 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 లేదు ఇది లేదు చెప్పరా. జడి ఆకార్ నుంచే షూట్ చేశారు. రేయ్! ఆగండి రా. రేయ్ ఏయ్! రేయ్ రేయ్. ఛ! ఛ! వచ్చింది మీనన్ మనుషుల్లా ఉన్నారు కదా జడి. అవును కేడి, కానీ మీనన్ లేకుండా గ్యాంగ్ ఎలా నడుస్తుంది? ఎవరు మీనన్ నెట్వర్క్ ని టేక్ ఓవర్ చేసుకున్నారు? జడి అక్క చెప్పినట్టు మీనన్ బ్రతికే ఉన్నాడా? నేను గన్ పట్టుకొని ఇక్కడి నుంచి బాబాయ్ని షూట్ చేయబోయాడు. మామూలుగా అయితే అలా జరిగే అవకాశమే లేదని చెప్పేదాన్ని కేడి. జరిగేవన్నీ చూస్తుంటే ఆలోచించక తప్పడం లేదు. కళ్ళ ముందు చూసిన దాన్ని నమ్మాలు, ఇప్పుడు జరుగుతున్న వాటిని నమ్మాలు తెలియడం లేదు. ముందు అసలు ఏం జరుగుతుందో కనిపించాలి. మన ఇన్ఫార్మర్స్ అందరినీ ఫీల్డ్లోకి దింపి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్తాను. ఏదైనా మూమెంట్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, నేను సాధు సార్కి జరిగింది రిపోర్ట్ చేస్తాను. ఓకే జడి పద. ఇంట్లో ఏం చేసినా జగదాత్రి మీద గెలవలేకపోతున్నాం. ఆఫీస్లోనేమో వదిన మీద గెలవలేకపోతున్నాం అత్తయ్య. ఏందోలే అమ్మీ, ఈ మధ్య మన టైం బాగోలేదు. ఏం చేసినా తిప్పికొట్టి మన నెత్తికే చుట్టుకుంటా ఉండాది. పేరుకేమో కోటీశ్వరులు, చేతిలో 1,00,000 కూడా ఉండదు. హా, ఎందుకులే అమ్మీ, మానిపోతున్న పుండు మీద కారం చల్లుతా ఉండవు. పెళ్లి జరిగితే అబ్బోడు జాతకం మారుతుందని ఒక అయ్యోరు కూడా చెప్పుండాడు. తలరాత మారాలంటే ముందు మనిషి మారాలి. వదిన ముందు ఇంకా భయపడుతూ తల ఊపుతూ కూర్చుంటే అలానే చూస్తూ ఉండటం తప్ప ఇంకేం చేయలేం. అబ్బోడు కుదిరినంత చేస్తానే ఉండాడు కదమ్మీ. అయినా కూడా నువ్వు అమ్మీ వదిన అంత పెద్ద బ్యాగ్లో ఏం తీసుకొస్తున్నట్టు? ఏమో అమ్మీ, చూద్దాంపా. అయ్యో వదిన, అంతే హెవీ బ్యాగ్ మీరు ఒకరు తీసుకొస్తున్నారు? పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. ఏందమ్మే పెద్ద బ్యాగ్ తెచ్చినట్టుండావు? పిన్ని,